హాయ్ ఫ్రెండ్స్, కింగ్డమ్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. విజయ్ దేవరకొండ గారికి ఖచ్చితంగా హిట్ రావాల్సిన సమయంలో వస్తున్నటువంటి ఒక సినిమానే ఈ కింగ్డమ్ అనేది. ఈ కింగ్డమ్ మూవీకి సంబంధించి ట్రైలరు టీజరు రిలీజ్ అయ్యి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచింది. సో దానికి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అని చూడడం కోసం నేను కూడా వెళ్ళాను. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే ఈ మూవీ ఫస్ట్ షో బెనిఫిట్ షో వచ్చేసి 5:30కే పడిందనమాట. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో నేను కూడా ఆ 5:30 AM షోకి అయితే మూవీకి వెళ్ళాను. మూవీ చూసాక ఎలా ఉంది అంటే నాకు అర్థం కాలేదు. సో ఈ మూవీలో డైరెక్టర్ ఏదేదో చెప్పాలనుకొని చివరికి వచ్చేసరికి ఏది కరెక్ట్గా చెప్పలేకపోయాడేమో అనేసి అనిపిస్తుంది మూవీ అంతా చూసిన తర్వాత. సో ఈ డైరెక్టర్కి ఇంతకుముందు చేసిన సినిమాలు కనుక చూసుకున్నట్లయితే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యేటటువంటి సినిమాలు చేశాడని చెప్పొచ్చు. సో ఈ మూవీలో కూడా మనకు ఆ ఎమోషనల్ డ్రామా అనేది ఏదైతే ఉందో దాన్ని బాగానే పండించగలిగాడు. కానీ అది చూసిన తర్వాత మనకు క్లైమాక్స్కి వచ్చేసరికి ఇదంతా ఎందుకోసం చెప్పాల్సి వచ్చింది అనే పాయింటే మనకు పెద్దగా లేదు అనేసి అనిపిస్తుంది. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగేటటువంటి ఒక కథ అని చెప్పొచ్చు. సో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరు చిన్నప్పుడే ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళ అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు అన్న కోసం వెతకడం అనేది ప్రారంభిస్తాడు. సో చివరికి ఒక 17 ఏళ్ల తర్వాత వాళ్ళ అన్న ఎక్కడ ఉన్నాడు అనేది తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తమ్ముడు అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్న కోసం ఒక యుద్ధం అనేది చేస్తాడు. అసలు ఇంతకీ ఆ తమ్ముడు ఆ అన్న కోసం వెతుక్కుంటూ ఎలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న ఎక్కడున్నాడు, అక్కడ జరిగినటువంటి యుద్ధం ఏంటి, ఆ యుద్ధంలో ఇతను రాజుగా ఎలా మారాడు అన్నదే మనం మూవీలో చూడాల్సింది అనమాట. సో స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ దీన్ని చెప్పే విధానం కనుక చూసుకున్నట్లయితే ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది, చాలా ఇంటెన్స్ ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఆ రెండింటిని కరెక్ట్గా అయితే అక్కడ మేనేజ్ చేసి చూపించగలిగాడు. కానీ దీన్ని చూపించే విధానంలోనే డైరెక్టర్ కొంచెం తడబడ్డాడేమో అనేసి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. కానీ ఆ ట్విస్టులు అనేటివి పెద్దగా ఉండవు. అది మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఆ విధంగానైతే ఉంటుంది. సో చాలా మూవీస్లో మనం చూసినటువంటి కొన్ని సీన్లు కూడా మనకు మూవీ చూసేటప్పుడు గుర్తొస్తుంది. సో ఇక ఇందులో మెయిన్గా డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే చాలా క్లారిటీగా ఉంటాడు, క్లారిటీగా చూపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే పెట్టేశాడు. అలా ఎందుకు చేసుంటాడు అనేసి కనుక చూసుకున్నట్లయితే దీనికి బహుశా సెకండ్ పార్ట్ కూడా ఏమైనా ప్లాన్ చేశాడేమో. అందుకనేసే సెకండ్ హాఫ్ అనేది క్లారిటీ లేకుండా క్వశ్చన్ మార్క్స్తో ముగించాడని చెప్పొచ్చు. సో ఆ విధంగా చేయడం వల్ల ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనకు ఒక క్లారిటీ లేకుండా ఎండ్ అయిపోయింది అనేసి అనిపిస్తుంది. సో అందుకనేసి డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఫస్ట్ పార్ట్ వరకు బాగానే చెప్పాడు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అది ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని అసలు ఏం చెప్పలేక ముగించాడేమో అన్న విధంగా అయితే ఉంటుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి వచ్చినట్లయితే విజయ్ దేవరకొండ గారికి ఈ మూవీతో ఒక మంచి నటుడు అనే గుర్తింపు అయితే వస్తుంది. ఆల్రెడీ ఈయన ఒక మంచి బెస్ట్ యాక్టర్ అనేసి తెలుసు. కానీ ఈ మూవీలో ఇంకా కొంచెం ఒక మంచి పర్ఫార్మర్ అనేసి అనిపించుకుంటాడు. ఆ విధంగా అయితే ఉంటుంది. ఆ ఇంటెన్స్తో కూడుకున్నటువంటి యాక్టింగ్ విజయ్ దేవరకొండ గారికి పడినటువంటి క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారి బ్రదర్గా చేసినటువంటి సత్యదేవ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఆయన చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే ఇందులో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసినటువంటి కొత్త వ్యక్తి అతను ఈ మూవీతో పరిచయం అయ్యాడు. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆయన ఆల్రెడీ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పాడు. దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్ అనేది మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా బాగా చేశాడు అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. అలా చెప్తారు మీరు కూడా. సో నెక్స్ట్ ఇందులో హీరోయిన్గా చేసినటువంటి భాగ్యశ్రీ, ఈ క్యారెక్టర్ గురించి మూవీ రిలీజ్కి ముందు చాలా చెప్పారు. కానీ మూవీలో చూసినట్లయితే ఆ క్యారెక్టర్కి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఏమీ లేదు. ఆయన క్యారెక్టర్ జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ మూవీ మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు. ఈ మూవీకి ఆయన కూడా ఒక ప్లస్ అని చెప్పొచ్చు. మూవీలో సాంగ్స్ పెద్దగా లేవు, కానీ అది వచ్చేసి జస్ట్ సిచ్యువేషన్ సాంగ్ మాత్రమే ఉంటాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీకి ఏదైతే కావాలో అదైతే ఇచ్చారని చెప్పొచ్చు. సో అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది. ఈ మూవీలో పెద్ద ప్లస్ ఏంటి అంటే ఆ కెమెరా వర్క్, ఆ సినిమాటోగ్రఫీ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా ఎక్సలెంట్గా చూపించారని చెప్పొచ్చు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు చాలా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మీకు కనుక మూవీలో కామెడీ వద్దు, సాంగ్స్ వద్దు, జస్ట్ ఒక ఇంటెన్స్తో కూడుకున్నటువంటి స్టోరీ ఉన్నటువంటి మూవీ చూడాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. మీకైతే నచ్చుతుంది. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. కాకపోతే రక్తపాతం, హింస అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మేము మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.